హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిట్టు కాసిన. హ్యాపీ రక్షాబంధన్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే రక్షాబంధన్ రోజు అందరూ వాళ్ళ అన్న చెల్లెళ్ళతోని అక్క చెల్లెలతోని బిజీ ఉంటారు కాబట్టి నేను అందుకే ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. భవిష్య వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టడానికి వచ్చింది. సో భవిష్య ఈ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుందనేదే వీడియో. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. వాళ్ళ అన్నలకి చాలా స్పెషల్ డే అన్నమాట ఇది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చెల్లెతో రాఖీ కట్టించుకుందామా అని ఎదురు చూస్తున్న రోజు. చిన్న చెల్లె కూడా వచ్చింది కాబట్టి ఇంకా డబుల్ హ్యాపీనెస్. ఇప్పుడు ఇద్దరు చక్కగా పొద్దున్నే రెడీ అయ్యి కూర్చొని చెల్లె రెడీ అయ్యి వచ్చేంత వరకు చెల్లె ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రాఖీ అంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మనకు తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. ఒక చెల్లె కానీ అక్క కానీ ఉందంటే అసలు రాఖీ పండగ రోజు వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూపలే, ఏమైంది ఇంకా రాలేదని. సో వాళ్ళకి భవిష్య రాఖీలు కట్టుతుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. రాఖీ కట్టడం అయిపోయింది. స్వీట్స్ తినిపించుకున్నారు. స్వీట్స్ తినిపించుకునే మూమెంట్స్ చాలా బాగుండే. అసలు ఆ రక్షాబంధన్ అనే పేరులోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే అన్నయ్యలు చెల్లెలు కాలు మొక్కడం అదంతా చాలా బాగుంటుంది. భవిష్య గుడి లాంటి రిచువల్స్ అంటే చాలా ఇష్టం. బొట్టు పెట్టడం, హారతి ఇవ్వడం, బ్లెస్ చేయడం. ఆ బ్లెస్ చేసే వీడియో నేను యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను మీకు డైరెక్ట్ వినిపిస్తా. వినండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. అన్నలు పడి కాలు మొక్తా ఉన్నారు. మంచిగా బ్లెస్ చేయని మళ్ళీ 2 times బ్లెస్ చేయించుకుంటారు. ఇప్పుడు బ్లెస్ చేస్తే యాక్షన్ తెలవలేదు, మంచిగా బ్లెస్ చేయలేదని మళ్ళీ చేయించుకుంటారు. ఆ వీడియో మీకు దీని తర్వాత యాడ్ అవుతుంది, చూద్దరు. కానీ భవిష్య కూడా ఎందుకో బ్లెస్ చేయడం అంటే చాలా ఇష్టం. లాస్ట్లో మా నాన్నగారిని కూడా బ్లెస్ చేసిన వీడియో ఉంటుంది, చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుంది. అసలు చాలా ఫన్నీగా జరిగింది. చాలా హ్యాపీ. అసలు ఒక ఆడపిల్ల ఉండాలి ఇంటికి అనేది తెలిసి వచ్చింది. ఇప్పుడంతా నెగోషియేషన్స్ టైం అనమాట. డబ్బుల దగ్గర నెగోషియేషన్ జరుగుతుంది. ఇంత ఇచ్చిన ఏంది అన్నయ్య అని చూస్తుంది. వాళ్ళ అన్న కూడా నేను పెద్ద అయ్యాక నీకు చాలా ఇస్తా చెల్లె అని చెప్తున్నాడు. అవే ముచ్చట్లు. అట్లాను అది చల్లగా చూడని చెప్పి మొక్కుతాను.
చిన్న నెట్టు బాగున్నావా అదే అండి, అలా దీక్షిత్ కేఎస్ఏకి రాఖీలు కట్టి తను స్వీట్స్ ఎంజాయ్ చేస్తుంది. కాసేపు అలా వాళ్ళిద్దరు ఆడుకున్నారు, వాళ్ళ ముగ్గురు. ఆ తర్వాత ఇంకా భవిష్య నాకును మా అన్నయ్య గారికి కూడా రాఖీ కట్టింది. మా అన్నయ్య గారికి నాకు రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు ఉంటారు, ఇంకా నలుగురు అన్నయ్యలు ఉన్నారు. అంటే మా పెద్దనాన్న గారి అబ్బాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళకి కూడా కడుతుంది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ బాబులకి ఇద్దరికి కూడా కట్టేసింది. అంటే మా దగ్గర తెలంగాణలో ఏంటంటే నాన్నలకు కూడా రాఖీ కడతారు అన్నట్టు బిడ్డలు. అంటే రక్షాబంధన్ కొంతమంది ఓన్లీ అన్న చెల్లెల వరకే అనుకుంటారు, కానీ అది రక్ష కోసం ఎవరికైనా కట్టచ్చు. సో నాన్నలకు కూడా రాఖీలు కడతారనమాట. వాళ్ళ అన్నయ్యలందరికీ ఇంకా కట్టేసింది. లాస్ట్కి మా నాన్నగారికి కడుతుంది. ఆ, మా నాన్నగారికి కూడా కట్టేసిన తర్వాత నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చే వరకు మా నాన్నగారికి కూడా కట్టింది. మా నాన్నగారికి కట్టిన తర్వాత ఇంకా అలసిపోయింది, బాగా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంది. పొద్దున్న నుంచి స్వీట్స్ తినడం వల్ల ఆ రోజు సరిగా భోజనం చేయలేదు నైట్. సో మా నాన్నగారికి కూడా కట్టేసింది అనమాట. మా నాన్నగారికి ఇంకా నేనే దగ్గరుండి కూర్చోబెట్టి కట్టించాను. భవిష్య చూడండి తింటూనే ఉంది లడ్డూలు. అవి తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిన్న తర్వాత ఉంటుందండి ప్రాబ్లము పిల్లలకి. స్వీట్స్ తింటారు, అసలు మేము ఎక్కువ స్వీట్ అలవాటు చేయలేదు. ఇంకా ఆ రోజు తనని ఆపేవాళ్ళు లేరు. అప్పటికే పొద్దున్నే అలంగానే వేసుకొని తిరిగి దిష్టి తగిలినట్టుంది, టైర్డ్ అయింది అని ఇంకా డ్రెస్ చేంజ్ చేసి స్నానం చేయించి మళ్ళీ నాన్నగారికి కట్టించాం. నాన్నగారికి కట్టింది. నాన్నగారికి కట్టిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంది. మళ్ళీ మార్నింగ్ వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళాలి కదా, మార్నింగ్ లేచి మళ్ళీ చెల్లెల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నాతో పాటే ఉంది. చూడండి వాళ్ళ తాతగారికి ఎలా కడుతుందో. వాళ్ళ తాతగారిని కూడా బ్లెస్ చేస్తారు చూడండి ఈ వీడియోలో. భవిష్యకి 19 monthsే కానీ తాతలు తెలుసు, అమ్మమ్మ తెలుసు, నానమ్మ తెలుసు, అత్త తెలుసు, మామ తెలుసు, పెద్దమ్మ తెలుసు, పెద్దనాన్న తెలుసు, అన్నలు తెలుసు, అందరూ తెలుసు. అసలు ఎట్లా రికగ్నైజ్ చేస్తుందో తెలియదు, కానీ అంత చిన్న ఏజ్లో అందరూ తెలుసు.
అందరినీ పిలుస్తుంది, అందరితో మాట్లాడుతుంది. అప్పుడప్పుడు కొంచెం కిలికిలి భాష మాట్లాడుతుంది, కానీ తను ఏదో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటుంది. అస్సలు ఖాళీకి కూర్చోదు. చూడండి, తాతగారిని బ్లెస్ చేస్తుంది. వాళ్ళ తాత అన్న కూడా చాలా ఇష్టం. ఫోన్ చేసి మాట్లాడకపోతే పిలుస్తూ ఉంటుంది, తాత 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 అని. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.